హలో ఎవ్రీవన్. నేరేడు పండ్ల గురించి, వాటికి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ వీడియోలో నేరేడు పళ్ళ యొక్క గింజల పొడి ద్వారా కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయాలను చూద్దాము. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఒక ఆర్టికల్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రచురించే విషయాలన్నీ కూడా కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక వివరాల్లోనికి వెళ్దామా? ఉదయాన్నే పరిగడుపున నేరేడు గింజల పొడిని తినడం వల్ల 5 రకాల అద్భుతమైన ప్రయోజనాలున్నాయని ఇక్కడ ప్రచురించడం జరిగింది. మొదటిగా, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయటంలో నేరేడు గింజల పొడి ఎంతగానో ఉపకరిస్తుందంట. మధుమేహంతో బాధపడే వారికి నేరేడు విత్తనాల పొడి చాలా మేలు చేస్తుందని, ఇందులో ఉండేటువంటి జాంబులిన్, ఆల్కలాయిడ్స్ అనే పదార్థాలు అందుకు కారణమని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ రెండు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తూ ఉంటాయి. ఒక అధ్యయనంలో నేరేడు గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయని కూడా రుజువైందట. మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే వారికి నేరేడు ఒక దివ్య ఔషధం. ఆస్ట్రింజెంట్, కార్మినేటివ్ లక్షణాలు ఇందులో ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదయం పూట నేరేడు గింజల పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే పేగు కదలికలను నియంత్రించవచ్చు. కడుపు ఉబ్బరం, యాసిడిటీ నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. మూడవదిగా, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ గింజల పొడి అద్భుతంగా పనిచేస్తుందట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారంగా నేరేడులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. మీరు క్రమం తప్పకుండా నేరేడు పొడిని తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ గణనీయంగా తగ్గుతుందని, అంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఇక్కడ ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా నేరేడు విత్తనాల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఇవి తినడం వల్ల సంతృప్తి భావన కలగడం ద్వారా పగటిపూట అతిగా తినే అలవాటును ఇది నిరోధిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ ప్రకారం నేరేడు కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుందని, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుందని ఇక్కడ నిరూపించడం జరిగింది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు నేరేడు పళ్ళను మరియు నేరేడు గింజల విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మరి బరువును తగ్గించుకోవచ్చు. ఐదవదిగా, చర్మ ఆరోగ్యం. నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున ఇవి మన చర్మానికి కూడా చాలా మంచిది. మొటిమలు, పిగ్మెంటేషన్, నల్లమొచ్చలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. నేరేడు గింజల పొడిని తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్యం, నిస్తేజమైన చర్మ సమస్యల నుండి కూడా మనము నివారణ పొందవచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నేరేడు విత్తనాల పొడిని తీసుకోవడం వెంటనే ప్రారంభించండి. ఇంతకీ నేరేడు విత్తనాల పొడిని ఏ విధంగా తయారు చేయాలో తెలుసా? అదేలాగో ఇప్పుడే చూసేద్దాం. మన ఇంట్లోనే నేరేడు విత్తనాల పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా గుజ్జు తీసేసిన గింజలను బాగా కడిగి అవి పూర్తిగా తేమ లేకుండా అయ్యేంత వరకు 5 నుంచి 7 రోజుల వరకు ఎండలో పూర్తిగా ఆరబెట్టిన తర్వాత తక్కువ వేడి మీద చాలా తేలికగా వేయించి మిక్సర్ లేదా బ్లెండర్ ఉపయోగించి మెత్తని పొడిగా రుబ్బుకొని గాలి చొరబడని ఒక కంటైనర్లో వేసి మూత పెట్టుకోవాలి. సో దీన్ని ప్రతిదినం ఉదయం పరిగడుపున వాడుకోవడం వల్ల మనము ఇదివరకు డిస్కస్ చేసిన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ప్రతి ఆహారానికి ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఆహారాన్నైనా కూడా అతిగా కాకుండా మితంగా తిన్నప్పుడు మనము చక్కని ఆరోగ్యంతో ఉండగలుగుతాము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. మరొక బ్యూటిఫుల్ హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బాయ్.